హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను జూనియర్ లైన్ మ్యాన్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది, వెన్ 3 ఐడెంటికల్ బల్బ్స్ విత్ ఏ రేటింగ్ ఆఫ్ 60 వాట్ అండ్ 200 volts ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ఏ 200 volt సప్లై రెస్పెక్టివ్లీ, ద ఎనర్జీ టేకన్ బై దెమ్ ఈజ్. అంటే ఇక్కడ 3 బల్బ్స్ ఉన్నాయి. 3 బల్బ్ రేటింగ్ ఏముంది, సేమ్ ఉంది. ఓకేనా, ఎంత ఉంది, 60 వాట్ ఉంది, 200 volt ఉంది. ఓకే, ఈ బల్బు మనము సిరీస్లో కనెక్షన్ ఇచ్చాము. ఓకే, సో అక్రాస్ ద సప్లై అంటే 200 voltage సప్లై ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ప్రతి లైట్ల పవర్ ఎంత అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్ నెంబర్ 1 ఏముంది, 180 వాట్, ఆప్షన్ బి 20 వాట్, ఆప్షన్ సి 10 వాట్, ఆప్షన్ డి 60 వాట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ బి 20 వాట్. సో ఫ్రెండ్స్, ఇది ఆన్సర్ ఎలా వచ్చిందంటే, ఈ గివన్ డేటాలో 3 బల్బ్స్ ఉన్నాయి. 3 బల్బ్స్ ఎలా ఉన్నాయంటే అవి సేమ్ ఉన్నాయి. ఓకే, సో ప్రతి బల్బ్ది రేటింగ్ ఎంత ఉంది, 60 వాట్ ఉంది, 200 volt ఉంది. ఓకే, సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే టోటల్ పవర్ కన్జంప్షన్ ఎంత అయింది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిరీస్ సర్క్యూట్లో 3 బల్బ్స్ ఉన్నాయి కదా, ప్రతి బల్బ్ది ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా, సో ఫస్ట్ మనము రెసిస్టెన్స్ 1 R1 కనుక్కోవాలి. ఓకే, సో రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏముందంటే R = V²/P ఉంది. ఓకేనా, సో వోల్టేజ్ ఎంత ఉంది ఇక్కడ, 200 ఉంది. ఓకేనా, సో 200². సో పవర్ ఎంత ఉంది ఇక్కడ, 60 వాట్ ఉంది. ఓకేనా, 60 పెట్టుకోండి. ఓకే, సో దీనికి మనము సాల్వ్ చేస్తే రెసిస్టెన్స్ ఎంత వస్తుంది, 666.67 ఓం వస్తుంది. ఓకే, సో ఇది ఏంటి, ఒక బల్బ్ది రెసిస్టెన్స్. ఓకే, సో 3 బల్బ్ది రెసిస్టెన్స్ ఎంత వస్తుంది, సిరీస్ సర్క్యూట్లో టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏముంది, R = R1 + R2 + R3 ఉంది. ఓకేనా, సో ఇక్కడ R1 ఎంత ఉంది, 666.67, 3 టైమ్స్ ప్లస్ చేస్తే టోటల్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది, 2000 ఓం వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏమొచ్చింది, మనకి టోటల్ రెసిస్టెన్స్ వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏముంది, I = V²/P ఉంది. I = V/R ఉంది. ఓకేనా, సో V ఎంత ఉంది, 200 volt ఉంది. ఓకే, సో టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది, 2000 ఓం వచ్చింది. ఓకే, సో దీనికి మనము సింప్లిఫై చేస్తే కరెంట్ ఎంత వస్తుంది, 0.1 ఆంపియర్ వస్తుంది. ఓకే, సో మన దగ్గర టోటల్ రెసిస్టెన్స్ ఉంది, టోటల్ కరెంట్ ఉంది. ఇప్పుడు మనము పవర్ కన్జంప్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనము టోటల్ పవర్ కన్జంప్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో టోటల్ పవర్ కన్జంప్షన్ చేయాలంటే ఫార్ములా ఏముంది, P = I² × R ఉంది. ఓకేనా, సో కరెంట్ ఎంత వచ్చింది, 0.1 స్క్వేర్ చేయండి, తర్వాత మన టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, 2000 ఓం ఉంది. ఓకేనా, సో దీన్ని సాల్వ్ చేస్తే పవర్ ఎంత వస్తుంది, 20 వాట్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2 ఈస్ ఆంపియర్ అవర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్. ఓకేనా, ఆంపియర్ అవర్ ఏముంది కదా, ఇది ఏది యూనిట్ అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఆప్షన్ బి స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్, ఆప్షన్ సి పవర్, ఆప్షన్ డి ఎనర్జీ. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ ఏ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఫ్రెండ్స్, క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీది ఫార్ములా ఏముందంటే Q = కరెంట్ × టైం ఉంది. ఓకేనా, సో అలాగే ఇక్కడ వేరే ఆప్షన్ కూడా ఉన్నాయి. ఏముంది, స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్ ఉంది. సో స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్ ఫార్ములా ఏముంది, I = క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ Q/T ఉంది. ఓకే, సో అలాగే ఇక్కడ పవర్ ఉంది. సో పవర్ ఫార్ములా ఏముంది, పవర్ = వోల్టేజ్ × కరెంట్ ఉంది. ఓకే, సో అలాగే ఎనర్జీ ఫార్ములా ఏముంది, ఎనర్జీ = పవర్ × టైం. క్వశ్చన్ నెంబర్ 3 ఈస్ when 2 batteries are connected in parallel, it should be ensured that. ఓకే, 2 బ్యాటరీస్ ఉన్నాయి, దానికి మనము ప్యారలల్ కనెక్షన్ ఇవ్వాలంటే మనము ఏం చూసుకోవాలి అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ దే హ్యావ్ సేమ్ EMF, ఆప్షన్ బి దే హ్యావ్ సేమ్ మేడ్, ఆప్షన్ సి
they have same ampere hour capacity. Option D, they have identical internal resistance. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? దే హ్యావ్ సేమ్ ఈఎంఎఫ్. ఆప్షన్ నంబర్ ఏ ఇస్ ద ఆన్సర్. సో ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా ఈ బ్యాటరీస్ ఏమున్నాయి కదా, దానికి మనము ప్యారలల్గా కనెక్షన్ ఇవ్వాలంటే దాని వోల్టేజ్ రేటింగ్ ఏముంది, అది సేమ్గా ఉండాలి. ఓకే, వోల్టేజ్ రేటింగ్ సేమ్గా లేదు, వేరే వేరే రేటింగ్ మీరు కనెక్షన్ ఇస్తే ఏమవుతుందంటే అది బ్యాటరీ కాలిపోతుంది. ఓకే, సో ఎప్పుడు తొందరగా కాలిపోదు, కొంచెం తర్వాత అది కాలిపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం థియరీ చెప్తాను నేను. ఎప్పుడైనా బ్యాటరీస్ మనము ప్యారలల్ కనెక్షన్ ఇస్తాము కదా, దాని ఎంపీఆర్ రేటింగ్, ఓకే, దాని కరెంట్ రేటింగ్ ఏముంది కదా, అది ప్లస్ అవుతుంది. ఓకేనా, సో అదే మనం బ్యాటరీస్ సిరీస్గా కనెక్షన్ ఇస్తే అక్కడ ఎంపీఆర్ రేటింగ్ ఏముంది కదా, అది సేమ్ ఉంటుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నంబర్ 4 ఈజ్ కెపాసిటీ ఆఫ్ ఏ బ్యాటరీ ఎక్స్ప్రెస్డ్ ఇన్. ఓకేనా, ఒక బ్యాటరీ ఉంది, దాని కెపాసిటీ మనము ఎలా చెప్తాము? ఆప్షన్ ఏ ఎంపియర్ అవర్లా చెప్తామా? ఆప్షన్ బి వోల్ట్ ఎంపియర్లా చెప్తామా? ఆప్షన్ సి వ్యాట్ అవర్లా చెప్తామా? ఆప్షన్ డి కిలో వాట్ అవర్లా చెప్తాము. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ ఏ యాంపియర్ అవర్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడే చెప్పాను, బ్యాటరీది కరెంట్ రేటింగ్ ఏముంది కదా, క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, సో దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము? యాంపియర్ అవర్లా ఎక్స్ప్రెస్ చేస్తాము. ఓకేనా, సో ఇక్కడ ఇంకా వేరే ఆప్షన్ ఉన్నాయి, వ్యాట్ అవర్, కిలో వ్యాట్ అవర్ ఉంది. ఓకే, ఇది ఏమంటే అది ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనము వ్యాట్ అవర్, కిలో వ్యాట్ అవర్లో మనము ఇది యూనిట్ వాడతాము. ఓకే, సో మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది కదా, అది ఏమొస్తుంది? ఒక 1 యూనిట్, 2 యూనిట్, 3 యూనిట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ 1 యూనిట్ అంటే 1 కిలో వ్యాట్ అవర్. క్వశ్చన్ నంబర్ 5 ఈజ్ ఇన్ SI సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్. ఓకేనా, SI సిస్టంలో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ది యూనిట్ ఏంటి అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వేబర్, ఆప్షన్ బి గాస్, ఆప్షన్ సి మ్యాక్స్వెల్, ఆప్షన్ డి హెన్రీ. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ ఏ వేబర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్లో SI సిస్టమ్ అడుగుతున్నారు. ఓకేనా, సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి SI సిస్టమ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్, ఇంకా ఒకటి CGS సిస్టమ్ ఉంటుంది. ఓకే, సో SI సిస్టంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏముంది కదా, దాని యూనిట్ టెస్లా ఉంటుంది. ఓకే, దానికి మనము CGS సిస్టంలో పోతే దాని యూనిట్ ఏముంటుంది? గాస్ ఉంటుంది. ఓకే, సో SI సిస్టంలో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏముంది కదా, దాని యూనిట్ వేబర్ ఉంటుంది. ఓకే, సో దానికి మనము CGS సిస్టంలో పోతే అక్కడ మ్యాక్స్వెల్ అయిపోతుంది. ఓకే, సో ఇంకొకటి ఆప్షన్ ఏముంది? హెన్రీ ఉంది. ఓకే, ఇది హెన్రీ ఏంటి? ద యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్ ఉంది. ఓకే, క్వశ్చన్ నంబర్ 6 ఏముంది? ఏ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ లో రిటెంటివ్నెస్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్. ఓకేనా, సో ఇక్కడ ఒక మటీరియల్ ఉంది. ఓకే, ఒక సబ్స్టెన్స్ అంటే ఒక మటీరియల్ ఉంది, దానిది రిటెంటివిటీ ఏముంది కదా, అది తక్కువ ఉంది. ఓకే, ఇలాంటి మటీరియల్ ఎక్కడ మనం యూజ్ చేస్తామంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఎలక్ట్రోమ్యాగ్నెట్లా యూజ్ చేస్తామా? ఆప్షన్ బి పర్మనెంట్ మ్యాగ్నెట్లా యూజ్ చేస్తామా? ఆప్షన్ సి బార్ మ్యాగ్నెట్, ఆప్షన్ డి పారామ్యాగ్నెట్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ ఏ ఎలక్ట్రోమ్యాగ్నెట్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ రిటెంటివ్నెస్ అంతా ఉంది. ఓకేనా, లో రిటెంటివ్నెస్ అంటే ఏంటి, హై రిటెంటివ్నెస్ అంటే ఏంటి? ఓకే, సో ఫ్రెండ్స్, ఒక మ్యాగ్నెట్ ఉంది. ఓకేనా, దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, దాని మ్యాగ్నెట్ ఏముంది, అది చాలా రోజు వరకు ఉంటే దానికి మనము హై రిటెంటివ్నెస్ అంట చెప్తాం. ఓకేనా, సో దాని మ్యాగ్నెట్ ప్రాపర్టీ తొందరగా డిమాగ్నెటైజ్ అయితే సో దానికి మనము లో రిటెంటివ్నెస్ అంట చెప్తాం. ఓకేనా, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఉంది. ఓకేనా, అది ఎందుకు ఉంది అంటే మనము సప్లై ఆన్ చేస్తే అది మటీరియల్ మ్యాగ్నెట్ అయిపోతుంది, సప్లై ఆఫ్ చేస్తే అది మళ్ళీ డిమాగ్నెటైజ్ అయిపోతుంది. అంటే దాన్ని లో అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏముంది కదా, అది చాలా సేపు వరకు ఉండదు. ఓకే, సో ఇక్కడ వేరే ఆప్షన్ కూడా ఉన్నాయి, బార్ మ్యాగ్నెట్ ఉంది, ఇంకా పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంది. సో ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్లా ఒక్కసారి మీరు దానికి మ్యాగ్నెట్ చేస్తే అది చాలా సేపు వరకు ఉంటుంది. ఓకే, సో అది హై రిటెంటివ్నెస్ ప్రాపర్టీ ఉంది. క్వశ్చన్ నంబర్ 7 ఈజ్
In a star delta starter method, the voltage across each phase winding is equals to what? ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే స్టార్ డెల్టా స్టార్టర్లా ఓకేనా. సో ఫేస్ వోల్టేజ్ ఏముంది కదా అది ఎంత ఉంటుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ √3 × VL, ఆప్షన్ బి VL, ఆప్షన్ సి లైన్ వోల్టేజ్ డివైడెడ్ బై 3, ఆప్షన్ డి లైన్ వోల్టేజ్ డివైడెడ్ బై √3. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ డి లైన్ వోల్టేజ్ డివైడెడ్ బై √3. సో ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది ఓకేనా. సో ఇన్ స్టార్ కనెక్షన్లా ఫేస్ వోల్టేజ్ ఏముంది కదా అది లైన్ వోల్టేజ్ డివైడెడ్ బై √3 ఉంటుంది ఓకే. ఇంకా లైన్ కరెంట్ ఇంకా ఫేస్ కరెంట్ ఏముంది అవి రెండు ఈక్వల్గా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 8 ఈజ్ ఇన్ ఏ సిరీస్ LCR సర్క్యూట్ R = 3000 ohm, L = 0.9 Henry, C = 2 microfarad, W angle = 1000 radian per second. The impedance of the circuit is ఓకేనా. ఈ క్వశ్చన్లో రెసిస్టెన్స్ తెలుసు, ఇండక్టెన్స్ తెలుసు, కెపాసిటెన్స్ తెలుసు, యాంగులర్ ఇది W కూడా తెలుసు ఓకేనా. సో ఇప్పుడు మనము ఇంపెడెన్స్ కనుక్కోవాలి ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇంపెడెన్స్ ఎంత? ఆప్షన్ ఏ 5000 ohm, ఆప్షన్ బి 14000 ohm, ఆప్షన్ సి 4000 ohm, ఆప్షన్ డి 9000 ohm. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ ఏ 5000 ohm. సో ఫ్రెండ్స్ మనము గివన్ డేటాలో చూడొచ్చు రెసిస్టెన్స్ ఏముంది కదా అది 3000 ohm ఉంది ఓకే. సో ఇండక్టెన్స్ ఏముంది 0.9 హెన్రీ ఉంది ఓకే. కెపాసిటెన్స్ ఏముంది 2 మైక్రోఫారడ్ ఉంది ఓకే. సో తర్వాత యాంగులర్ వెలాసిటీ ఏముంది కదా అది 1000 రేడియన్ పర్ సెకండ్ ఉంది ఓకే. సో ఫస్ట్ మనము ఇండక్టివ్ రియాక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏముంది? XL = యాంగులర్ వెలాసిటీ ఇంటూ ఇండక్టెన్స్ ఉంది ఓకేనా. సో మనకు తెలుసు యాంగులర్ వెలాసిటీ ఎంత ఉంది? 1000 ఉంది ఓకేనా. సో తర్వాత ఇండక్టెన్స్ ఎంత ఉంది? 0.9 ఉంది ఓకేనా. దీనికి సాల్వ్ చేస్తే ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎంత వస్తుంది? 900 ohm వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏముంది? XC = 1 యాంగులర్ వెలాసిటీ ఇంటూ కెపాసిటెన్స్ ఉంది ఓకేనా. సో మనకు తెలుసు 1 యాంగులర్ వెలాసిటీ ఎంత ఉంది? 1000 ఉంది ఓకేనా. కెపాసిటెన్స్ ఎంత ఉంది? 2 మైక్రోఫారడ్ ఉంది ఓకేనా. సో దీనికి మనము సాల్వ్ చేస్తే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎంత వస్తుంది? 500 ohm వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే టోటల్ రియాక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా. సో నెట్ రియాక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏముంది? XL - XC ఉంది ఓకేనా. సో XL ఎంత ఉంది? 900 ohm ఉంది. XC ఎంత ఉంది? 500 ohm ఉంది. సో దీనికి మైనస్ చేస్తే 400 ohm వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఇంపెడెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఓకే. సో ఇంపెడెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏముంది? Z = √R² + XL - XC² ఓకేనా. సో XL - XC ఎంత వచ్చింది మనకి? 400 వచ్చింది ఓకేనా. సో రెసిస్టెన్స్ ఎంత ఉంది? 3000 ohm ఉంది ఓకేనా. సో మనం ఏం చేయాలి? 3000 ohm² + 400 ohm square ఓకేనా. కొంచెం ఇక్కడ రాంగ్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు ఓకేనా. సో దీనికి మనం సింప్లిఫై చేస్తే ఇంపెడెన్స్ ఎంత రావాలి? 5000 ohm రావాలి. క్వశ్చన్ నెంబర్ 9 ఈజ్ విచ్ అమాంగ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ డివైస్ ఓకే. సో ఇక్కడ 4 ఆప్షన్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్ల ఏ డివైజు ఫ్రీక్వెన్సీ కంట్రోల్ చేస్తుంది అంటే మనము చెప్పాలి. ఆప్షన్ ఏ మాస్ఫెట్, ఆప్షన్ బి క్వార్ట్జ్ ఆసిలేటర్, ఆప్షన్ సి IGBT, ఆప్షన్ డి BJT. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ బి క్వార్ట్జ్ ఆసిలేటర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఏముంది? మాస్ఫెట్ ఉంది ఓకేనా. అది మాస్ఫెట్ ఏముందంటే అది వోల్టేజ్ కంట్రోల్ డివైస్ ఉంది ఓకేనా. సో తర్వాత క్వార్ట్జ్ ఆసిలేటర్ ఉంది ఓకే. ఇది ఏముంది? ఫ్రీక్వెన్సీ కంట్రోల్ డివైస్ ఉంది ఓకే. సో తర్వాత IGBT ఏముంది కదా అది పవర్ సెమీకండక్టర్ డివైస్ ఉంది
ఓకేనా. సో తర్వాత బీజేటీ బైపోల్ జంక్షన్ ట్రాన్సిస్టర్ ఇదేముంది అంటే కరెంట్ కంట్రోల్ డివైస్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 10 ఈస్ which type of special purpose diode is formed by a metal and semiconductor. ఓకేనా. ఈ 4 ఆప్షన్ల ఏ డయోడ్ సెమీకండక్టర్ మెటీరియల్ ఇంకా మెటల్ నుంచి తయారు చేశారు? ఆప్షన్ ఏ స్కాట్కే డయోడ్, ఆప్షన్ బి వేరియాక్టర్ డయోడ్, ఆప్షన్ సి టనల్ డయోడ్, ఆప్షన్ డి జీనర్ డయోడ్. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ ఏ స్కాట్కే డయోడ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మెటల్ ఇంకా సెమీకండక్టర్ రెండుకి మిక్స్ చేస్తే అది స్కాట్కే డయోడ్ అయిపోతుంది. ఓకేనా. ఇదేముంది కదా హై స్విచ్చింగ్లో యూజ్ చేస్తాం మనం. ఓకేనా. హై స్విచ్చింగ్ సర్క్యూట్లో యూజ్ చేస్తాము, తర్వాత రెక్టిఫికేషన్లో యూజ్ చేస్తాము. అలాగే టనల్ డయోడ్ ఏముంది కదా అది హై స్పీడ్ ఆపరేషన్లో మనము యూజ్ చేస్తాము. వేరియాక్టర్ డయోడ్ ఏముంది కదా అది వేరియబుల్ కెపాసిటర్ అలాగే మనము యూజ్ చేస్తాము. సో తర్వాత జీనర్ డయోడ్ ఉంది. సో జీనర్ డయోడ్ ఎట్లా యూజ్ చేస్తాం? మనము వోల్టేజ్ రెగ్యులేషన్లో మనము యూజ్ చేస్తాము. క్వశ్చన్ నెంబర్ 11 ఏముంది? ఏ డీసీ జనరేటర్ వితౌట్ ఏ కమ్యూటేటర్ ఈజ్. ఓకే, ఒక డీసీ జనరేటర్ ఉంది, దాని లోపల కమ్యూటేటర్ తీసేస్తే ఏమవుతుంది? ఆప్షన్ ఏ అది ఏసీ జనరేటర్ అలా పనిచేస్తుందా, ఆప్షన్ బి డీసీ మోటార్ అలాగే పనిచేస్తుందా, ఆప్షన్ సి డీసీ జనరేటర్ అలాగే పనిచేస్తుందా, ఆప్షన్ డి ఇండక్షన్ మోటార్ అలాగే పనిచేస్తుందా? సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ ఏ ఏసీ జనరేటర్. సో ఫ్రెండ్స్ మనకు తెలుసు డీసీ జనరేటర్ అంటే ఏంటి? డీసీ జనరేటర్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మనకు తెలుసు డీసీ మోటార్ అంటే ఏంటి? డీసీ మోటార్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ డీసీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ఇక్కడ ఇండక్షన్ మోటార్ అంటే ఏంటి? ఇండక్షన్ మోటార్ అంటే మనం ఇన్పుట్లా ఏసీ సప్లై ఇస్తాము, అవుట్పుట్లా మెకానికల్ ఎనర్జీ వస్తుంది. సో అలాగే ఏసీ జనరేటర్ ఉంది. ఓకేనా. సో ఏసీ జనరేటర్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12 ఈస్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద డీసీ జనరేటర్ ఆర్మేచర్ వైండింగ్ ఈజ్. ఓకేనా. డీసీ జనరేటర్లా ఆర్మేచర్ వైండింగ్లా ఈఎంఎఫ్ ఏమైనా ఇండ్యూస్ అయింది కదా, అది ఏ ఈఎంఎఫ్ ఉంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఏసీ కరెంట్ ఇండ్యూస్ అయిందా, డీసీ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిందా, లేదు ఏసీ ఇంకా డీసీ రెండు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిందా? ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబౌవ్. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ ఏ ఏసీ ఈఎంఎఫ్. సో మనకు తెలుసు అల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ అంటే ఏంటి అంట. ఓకేనా. అల్టర్నేటింగ్ కరెంట్ అంటే దాని డైరెక్షన్ ఇంకా మ్యాగ్నిట్యూడ్ ఏముంది కదా అది చేంజ్ అవుతుంది. ఓకేనా. కానీ డీసీ కరెంట్లో ఏమైపోతుందంటే డైరెక్షన్ సేమ్ ఉంటుంది, ఇంకా మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 13 ఏముంది? ఎట్ కాన్స్టాంట్ వోల్టేజ్ అండ్ సప్లై ఫ్రీక్వెన్సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాసెస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ రిమైన్స్ కాన్స్టాంట్. ఓకే, ట్రాన్స్ఫార్మర్లా వోల్టేజ్ ఇంకా ఫ్రీక్వెన్సీ రెండు కాన్స్టాంట్గా పెట్టారు. పెట్టిన తర్వాత ఏది లాస్ వస్తుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ విండేజ్ లాసెస్, ఆప్షన్ బి ఫ్రిక్షన్ లాసెస్, ఆప్షన్ సి కోర్ లాసెస్, ఆప్షన్ డి కాపర్ లాసెస్. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ సి కోర్ లాసెస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రిక్షన్ లాసెస్, విండేజ్ లాసెస్, కాపర్ లాసెస్ ఇవేమున్నాయి కదా, ఈ మూడు లాసెస్ ఏమున్నాయి అవి మోటార్లో వస్తాయి. ఓకేనా. ఎందుకంటే అక్కడ రోటర్ రొటేట్ అవుతుంది. ఓకే. సో కానీ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లా ఏమో ఇక్కడ రోటర్ గిటర్ ఏం రొటేట్ కాదు. ఓకేనా. సో ఇక్కడ ఏముంటుంది? కోర్ లాస్ ఉంటుంది. ఓకేనా. కోర్ లాస్ అంటే ఏంటి? ఒక మ్యాగ్నెటిక్ కోర్ ఏముంటుంది కదా, మ్యాగ్నెటిక్ కోర్. సో మ్యాగ్నెటిక్ కోర్ లోపల మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ఏముంది కదా, సో కోర్ లోపల ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏముంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్క్యులేట్ అవుతుంది. ఓకేనా. సో దాని గురించి లాస్ అవుతుంది. ఆ లాస్ మనం ఏం చెప్తామంటే కోర్ లాసెస్ అంటే చెప్తాము. ఓకేనా. సో కోర్ లాసెస్లో ఇన్ని 2 టైప్స్ వస్తాయి. ఒకటి హిస్టెరిసిస్ లాస్, ఇంకా ఒకటి ఎడ్డీ కరెంట్ లాస్. క్వశ్చన్ నెంబర్ 14 ఈజ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకేనా. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా అది ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే. ఆప్షన్ ఏ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ చేస్తుందా, ఆప్షన్ బి కరెంట్ ట్రాన్స్ఫర్ చేస్తుందా, ఆప్షన్ సి లేదు వోల్టేజ్ ఇంకా కరెంట్ రెండు ట్రాన్స్ఫర్ చేస్తుందా, ఆప్షన్ డి పవర్ ట్రాన్స్ఫర్ చేస్తుందా? సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ డి పవర్.
సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఏముంది కదా, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఓకేనా, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, అది వోల్టేజ్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ అప్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, సో కరెంట్ కూడా అది ట్రాన్స్ఫర్ చేస్తుంది. స్టెప్ అప్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, సో ఇది పవర్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. వన్ సర్క్యూట్ ఇంకొక సైడ్ పవర్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకేనా, సో ట్రాన్స్ఫార్మర్ డెఫినేషన్ ఏముంది అంటే, ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. ఓకేనా, ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంటి, ఇక్కడ పవర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 15 ఏముంది, వాట్ విల్ హ్యాపన్ if the connection of any two of the three wires of a three-phase induction motor are interchanged. ఓకే, త్రీ-ఫేస్ ఇండక్షన్ మోటార్లా 2 వైర్స్ మనము ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ద మోటార్ విల్ స్టాప్ రన్నింగ్. ఆప్షన్ బి, ద మోటార్ విల్ రన్ ఇన్ రివర్స్ డైరెక్షన్. ఆప్షన్ సి, ద మోటార్ విల్ గెట్ బర్న్. ఆప్షన్ డి, ద మోటార్ విల్ రన్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ బి, ద మోటార్ విల్ రన్ ఇన్ రివర్స్ డైరెక్షన్. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా త్రీ-ఫేస్ ఇండక్షన్ మోటార్లా మనము డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ చేంజ్ చేయాలంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే 3 ఫేస్ ఉంటుంది. ఓకేనా, ఒక ఫేస్ మీకు అలాగే పెట్టుకోండి, ఏం డిస్టర్బ్ చేయవద్దు. 2 ఫేస్ ఉన్నాయి కదా, దానికి మనం ఇంటర్చేంజ్ చేస్తే ఏమైపోతుంది అంటే డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ చేంజ్ అవుతుంది. క్వశ్చన్ నంబర్ 16 ఈజ్, ద రేటింగ్ ఆఫ్ అల్టర్నేటర్ ఈజ్ గివన్ ఇన్. ఓకేనా, అల్టర్నేటర్ది రేటింగ్ అది ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, కేవీఏఆర్లో ఉంటుందా. ఆప్షన్ బి, కిలో వ్యాట్లో ఉంటుందా. ఆప్షన్ సి, మెగావాట్లో ఉంటుందా. ఆప్షన్ డి, కిలో వోల్ట్ ఎంపియర్లో ఉంటుందా. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ డి, కేవీఏలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఏముంది కదా, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ఓకేనా, అల్టర్నేటర్ది రేటింగ్ ఏముంది కదా, అది కేవీఏలో ఉంటుంది. ఓకేనా, సో అలాగే మనము ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, దాని రేటింగ్ కూడా కేవీఏలో ఉంటుంది. ఓకేనా, అది ఎందుకు ఉంటుంది అంటే అది ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఇంతే గుర్తుకు పట్టుకోండి. ఓకేనా, అల్టర్నేటర్ ఇంకా ట్రాన్స్ఫార్మర్ దాని రేటింగ్ ఏముంది, కేవీఏలో ఉంటుంది. సో దానికి మనము అపరెంట్ పవర్ అంటే చెప్తాం. ఓకేనా, సో కిలోవాట్ అంటే అది మన మోటార్ ఉంటుంది కదా, ఇంట్లో మోటార్ వాడతాము కదా, అది కిలోవాట్లో ఉంటాయి మోటార్స్. ఓకేనా, సో దానికి మనము రియల్ పవర్ అంటే చెప్తాము. ఓకేనా, సో తర్వాత రియాక్టివ్ పవర్ అంటే మనము పవర్ యూజ్ చేయలేదు, అది రిటర్న్ మళ్ళీ సబ్ స్టేషన్కి వెళ్తుంది కదా, జనరేటింగ్ స్టేషన్కి. సో దానికి మనము రియాక్టివ్ పవర్ అంట చెప్తాము. క్వశ్చన్ నంబర్ 17 ఈజ్, విచ్ డివైస్ యూజ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్. ఒక టెంపరేచర్ మెజర్మెంట్ చేయాలంటే ఏ డివైస్ మనము వాడతాము. ఆప్షన్ ఏ, పొటెన్షియోమీటర్. ఆప్షన్ బి, ఓడోమీటర్. ఆప్షన్ సి, థర్మోమీటర్. ఆప్షన్ డి, గెల్వనోమీటర్. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ సి, థర్మోమీటర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ పొటెన్షియోమీటర్ ఏముంది కదా, అది వోల్టేజ్ మెజర్మెంట్ చేయాలంటే యూజ్ చేస్తాం. ఓకే, ఓడోమీటర్ ఏముంది కదా, డిస్టెన్స్ మెజర్మెంట్ చేయాలంటే ఓడోమీటర్ మనము యూజ్ చేస్తాము. ఓడోమీటర్ ఎక్కడ ఉంటుంది, మన 2 వీలర్ ఉంది కదా, సో 2 వీలర్లా ఇంత కిలోమీటర్ బండి నడిచింది అంటే చూపిస్తుంది కదా, దానికి అది ఓడోమీటర్. ఓకేనా, సో తర్వాత థర్మోమీటర్, టెంపరేచర్ మెజర్మెంట్ చేయాలంటే థర్మోమీటర్ యూజ్ చేస్తాము. సో అలాగే గెల్వనోమీటర్. ఓకేనా, స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్మెంట్ చేయాలంటే గెల్వనోమీటర్ మనము యూజ్ చేస్తాము. క్వశ్చన్ నంబర్ 18 ఈజ్, ద సెకండరీ ఆఫ్ ఏ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఆల్వేజ్ కెప్ట్ షార్ట్ సర్క్యూటెడ్ అండర్ ఆపరేటింగ్ కండిషన్ బికాస్. ఓకే, ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, దాని సెకండరీ వైండింగ్ మనము షార్ట్ చేస్తాము ఎప్పుడు మెజర్మెంట్ చేయాలంటే, కరెంట్ మెజర్మెంట్ చేయాలంటే. అలా ఎందుకు చేస్తాము అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, అవాయిడ్ కోర్ సాచురేషన్ అండ్ హై వోల్టేజ్ ఇండక్షన్. ఆప్షన్ బి, ప్రొటెక్ట్ ద వైండింగ్. ఆప్షన్ సి, ఈజ్ సేఫ్ టు హ్యూమన్ బీయింగ్స్. ఆప్షన్ డి, ప్రొటెక్ట్ ద ప్రైమరీ సర్క్యూట్. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ ఏ, అవాయిడ్ కోర్ సాచురేషన్ అండ్ హై వోల్టేజ్ ఇండక్షన్.
సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ఏముంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఓకేనా, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ది సెకండరీ వైండింగ్ షార్ట్ చేస్తారు, అది ఎందుకు చేస్తారు అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది. ఓకేనా, సో సింగిల్ లైన్లా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది. ఓకేనా, సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో ఏమైపోతుంది అంటే కరెంట్ ఏముంది కదా అది తక్కువ అయిపోతుంది. సో కరెంట్ తక్కువ అయిపోతే వోల్టేజ్ ఏమవుతుంది, అది ఎక్కువ అయిపోతుంది. ఓకేనా, సో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే అంటే ఇది కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ అంటే రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ. ఓకేనా, సో రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉంటే వోల్టేజ్ చాలా డ్రాప్ అయిపోతుంది. ఓకేనా, సో వోల్టేజ్ ఎక్కువ వస్తే ఏమైపోతుంది, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. ఓకేనా, అంటే అది బ్లాస్ట్ అయిపోతుంది. ఓకేనా, సో దానికోసము అది షార్ట్ చేస్తారు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ది అవుట్పుట్ వైండింగ్. ఎందుకంటే షార్ట్ చేస్తే రెసిస్టెన్స్ జీరో అయిపోతుంది. ఓకేనా, సో రెసిస్టెన్స్ జీరో అయిపోతే వోల్టేజ్ కూడా జీరో అయిపోతుంది, ఇంకా సర్క్యూట్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో దానికోసము ఎప్పుడైనా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా దాని అవుట్పుట్, దాని సెకండరీ వైండింగ్ అది షార్ట్ చేయాలి. Question number 19 is, if the total available power generation output fail to meet the demand, then which of the following approach is used to balance the generation and demand? సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక పవర్ ప్లాంట్ ఉంది. ఓకే, సో డిమాండ్ ఎంత ఉంది అంత డిమాండ్ పవర్ జనరేట్ అవ్వట్లేదు. ఓకే, అలాంటి కండిషన్లా ఏం చేస్తాము అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పెనలైజింగ్ ద బల్క్ కన్జ్యూమర్స్, ఆప్షన్ బి ఎఫిషియంట్ ప్లాంట్ ఆపరేషన్, ఆప్షన్ సి లోడ్ షెడ్డింగ్, ఆప్షన్ డి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ సి లోడ్ షెడ్డింగ్. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, లోడ్ షెడ్డింగ్ ఉంది. లోడ్ షెడ్డింగ్ అంటే ఏంటి? లోడ్ షెడ్డింగ్ అంటే సపోజ్ నా దగ్గర ఒక పవర్ జనరేషన్ ప్లాంట్ ఉంది. ఓకేనా, సో నేను 10 విలేజ్కి పవర్ ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏమైందంటే చాలా జనాలు ఎక్కువ పవర్ యూజ్ చేస్తున్నారు. ఎక్కువ పవర్ యూజ్ చేస్తే ఏం చేయాలంటే ఒక 3 or 4 విలేజ్కి పవర్ షట్ డౌన్ చేయాలి. ఓకేనా, ఓన్లీ 6 విలేజ్కి పవర్ ఇవ్వాలి. ఓకేనా, సో దీనికి మనం ఏం చెప్తామంటే పవర్ షెడ్డింగ్ అంటా చెప్తాము. ఓకేనా, పవర్ షెడ్డింగ్ ఎందుకు చేస్తాము, పవర్ డిమాండ్ ఎక్కువ అయింది కానీ నా జనరేటింగ్ స్టేషన్ ఉంది, పవర్ జనరేటింగ్ ఉంది కదా దాని కెపాసిటీ తక్కువ ఉంది. సో దానికోసం నేను కొన్ని ఊరికి పవర్ అక్కడ ఇవ్వను. సో దానికి మనము పవర్ షెడ్డింగ్ అంటా చెప్తాము. Question number 20 is, which of the following equipment is not found at substation? ఓకే, సబ్స్టేషన్లా ఈ 4 ఆప్షన్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్లా ఏది సబ్స్టేషన్లో పెట్టరు అంట క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లైటింగ్ అరెస్టర్, ఆప్షన్ బి సర్క్యూట్ బ్రేకర్, ఆప్షన్ సి ఇన్సులేటర్స్, ఆప్షన్ డి ఎక్సైటర్స్. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ డి ఎక్సైటర్స్. సో మనము పవర్ సబ్స్టేషన్లో ఏముంది కదా లైటింగ్ అరెస్టర్ ఉంటుంది, సర్క్యూట్ బ్రేకర్ ఉంటుంది, ఇన్సులేటర్స్ ఉంటుంది. ఓకేనా, కానీ ఎగ్జైటర్ ఉండదు. ఓకేనా, అది ఎగ్జైటర్ ఏముందంటే ఇది జనరేటర్లా. ఓకేనా, జనరేటర్లా అక్కడ రోటర్ ఉంటుంది. ఓకేనా, సో రోటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలంటే దానికి డీసీ సప్లై వోల్టేజ్ కావాలి. ఓకేనా, అది ఎగ్జైటర్ ఏం చేస్తుందంటే డీసీ సప్లై రోటర్కి ఇస్తుంది. ఓకేనా. Question number 21 is, the average working life of a compact fluorescent lamp is. ఓకే, మన ఇంట్లో సిఎఫ్ఎల్ ల్యాంప్ ఉంది కదా దాని లైఫ్ ఎంత ఉంటుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 800 అవర్స్, ఆప్షన్ బి 60 అవర్స్, ఆప్షన్ సి 8000 అవర్స్, ఆప్షన్ డి 400 అవర్స్. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ సి 8000 అవర్స్.